శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహిమ 7వ అధ్యాయము. అరుణాచలుని భౌతిక స్వరూపము. తిరువన్నామలై పట్టణానికి 9 ప్రవేశ ద్వారాలున్నాయి. వీటిలో ఏ ద్వారము నుండి ప్రవేశించినా 20 కిలోమీటర్ల దూరము నుండియే అరుణాచలుని భౌతిక రూపం కనిపిస్తుంది. పూర్వమే దర్శించిన వారికి తిరువన్నామలై సమీపించుకొలది అరుణాచలుని రూపము సర్వదా కనిపిస్తూ అలరింపచేస్తూ ఉంటుంది. అరుణాచలుని మహిమను చదివి మొదటిసారిగా చూడటానికి వచ్చేవారు ఆయన దర్శన భాగ్యం కోసం ఆపేక్షతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. తిరువన్నామలై పట్టణంలోకి ప్రవేశిస్తేనే ఆ మనోహర మంగళ రూపాన్ని చూచి పొందే పారవస్యాన్ని, మేలైన అనుభూతిని చెప్పతరము కాదు. తిరువన్నామలైలో స్థిరంగా ఉంటూ తరచూ గిరి ప్రదక్షిణలు చేస్తూ అనేక అనుభవాలు పొందుచున్నా మొట్టమొదట అరుణాచలుని భౌతిక స్వరూపాన్ని చూచినప్పుడు పొందిన ఆనందానుభూతిని మాత్రం ఎంతకాలానికి మరచిపోజాలరు. తిరువన్నామలై మీదుగా ప్రయాణం చేసేవారు తలవని తలంపుగా అరుణాచలును చూచి వెంటనే మేను పులకించిన వారు, తన్మయులైన వారు ఎందరో ఉన్నారు. చాలామంది భక్తులు తరచుగా అరుణాచలుని ముగ్ధమోహన రూపాన్ని చూచి భావోద్రేకాలతో మేను పులకింప నీ చేతుల్లోకి తీసుకో అరుణాచల అని కన్నీళ్లు జాలువార చేతులు జోడించి మౌన ప్రార్థన సాగిస్తుంటారు. కొందరు భక్తులు అరుణాచలుని వదలి వెళ్లే సమయాన మరియు గిరి నుండి దూరమయ్యే సమయాన మాటి మాటికి ఆ దివ్య మంగళ రూపాన్ని వెనుదిరిగి చూస్తారు. ఆయన ఎడబాటును సహించలేమంటూ కన్నీరు రాలుస్తారు. దూరమయ్యే కొలది దివ్యానుభూతి కలుగుతుంది. ఆ కమ్మని అనుభవము తర్వాత అరుణాచలుని దర్శించు వరకు వారి మదిలో పదిలంగా ఉంటుంది. దూరము నుండి చూచేవారికి అరుణాచలుడు గంభీరంగా ఉదాత్తంగా కనిపిస్తాడు. ఒక్కొక్క పట్టణ ప్రవేశ ద్వారం నుండి చూస్తే ఒక్కొక్క రీతిలో చూడముచ్చటగా కనిపిస్తాడు. వజ్రపు పెట్టెల తన అద్వితీయమైన కాంతిని చుట్టూ విరాజిమ్ముతూ ఉంటాడు. హిమాలయ పర్వతాలకు, ఆల్పు పర్వతాలకు మరియు ఇతర సుప్రసిద్ధ పర్వతాలకు వెళ్లి వచ్చిన వారు ఈ అరుణాచలము అన్ని పర్వతాల కంటే మించిన వైభవాన్ని, ఘనతను కలిగినది అని పేర్కొన్నారు. పాల్ బ్రింటన్ వ్రాసిన అరుణాచల వర్ణనలోను మరియు అన్నే మార్షల్ వ్రాసిన సర్చ్ ఫార్ ఎ గురు ఇన్ ఇండియా అనే గ్రంథములోను అరుణాచలుని వైభవము, ఘనత చక్కగా వ్రాయబడి ఉన్నది. వారు అరుణాచలుని సుందర భౌతిక రూపాన్ని హృదయము స్పందించి రీతిలో వివరించి ఉన్నారు. ఈ కొండ సుమారు 2668 అడుగుల ఎత్తు కంటే మించి ఉన్నది. తూర్పు, పడమటి భాగాలలో కొంచెము ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఇందలి పర్వత శిఖరాలు, మధ్య ఉన్న లోతైన లోయలు, కొండ చర్యలు క్రమబద్ధము లేకుండా చీలి ఉన్నాయి. దీనికి కారణము ఎవరికీ తెలియదు. అందుచేత ఈ కొండను సంపూర్ణంగా వర్ణించి చెప్పలేము. ఈ కొండ యొక్క తూర్పు ముఖము కంటే పడమటి ముఖము వెడల్పులో తక్కువగాను ఇరుకుగాను ఉంటుంది. తూర్పు ముఖమంతా చాలా సౌమ్యంగా ఉంటుంది. ఇది తిరువన్నామలై వైపు ముఖము కలిగి మనోహరంగా ఉంటుంది. ఈ భాగములోనే చాలా గుహలున్నాయి. ఈ గుహలు అరుణాచలునితో పాటు ఆవిర్భవించాయి. ఈ గుహలలో ఎందరో సాధువులు తపమాచరించారు. తూర్పున ఉన్న ఏటవాలు ప్రాంతములోనే పురాణాలలో చెప్పబడిన గొప్ప వటవృక్షమున్నదట. ఈ మర్రి వృక్షము కిందనే అరుణాచలుడు అరుణగిరి యోగిగా సిద్ధ స్వరూపముతో దక్షిణాభిముఖుడై ఆసీనుడై ఉన్నాడట. ఈయన కేవలం భగవాన్ రమణ మహర్షుల వంటి మహర్షులకే కనిపిస్తాడని ప్రతీతి. దీపోత్సవము నాడు ఈ మెరక పల్లము గల దారి వెంట కొండ శిఖరాగ్రమునకు వెళ్లి జ్యోతిని వెలిగిస్తారు. ఈ లోయలో కొంచెము పైభాగమున స్కందాశ్రమము కలదు. వర్షపు నీరంతా కేంద్రీకృతమై కొండపై నుండి బయలుదేరి వచ్చి స్కందాశ్రమాన జలపాతంగా మారి క్రిందకు దూకుతూ ఆవిరి రూపంలో ప్రకాశించి తరువాత విరూపాక్ష గుహ ప్రక్కన ప్రవహిస్తూ వెళ్లి బయట స్థలంలో కలిసిపోతుంది.
స్కందాశ్రమాన చిన్న జలపాతముగా దూకుతూ ఉంటే అది అరుణాచలుని జడల నుండి వచ్చే గంగాజలంగా ఉంటుంది. నిజంగా ఆ జలము అరుణాచలుని అభిషేకపు జలము. వరుణదేవుని సాయమున వనదేవతలు అరుణాచలుణ్ణి అభిషేకింపగా జాలువారే పవిత్ర అభిషేకపు గంగాజలమది. ఆ నీటిని త్రాగి చూస్తే ఈ సత్యము ఎరుకపడుతుంది. ఈ జలము ఓషధులమయము, కర్పూరపు వాసనతో కూడి కమ్మగా ఉంటుంది. ఇక్కడున్న విరూపాక్ష గుహయందు శ్రీ రమణ మహర్షులు 17 సంవత్సరాలు నివసించి ఉన్నారు. స్కందాశ్రమాన 7 సంవత్సరాలు నివసించి ఉన్నారు. ఈ రెండింటిని శ్రీ రమణాశ్రమం వారు అతి పవిత్రంగా ఉంచారు. ఈ రెండు ముఖ్యంగా చూడదగిన గుహ ప్రదేశాలు. అరుణాచలుని దక్షిణముఖము ఉత్తరముఖము కంటే ఇరుకైనది. పొడవులోనూ ఎత్తులోనూ ఉత్తరముఖమే పెద్దది. కొండ దక్షిణముఖానికి ఆగ్నేయ దిశ భాగమందు పర్వత శిఖరపు పొరలున్నవి. వీటి మధ్యనే గుహలున్నవి. ఈ భాగము ఒక లోయగా కనిపిస్తుంది. వర్షపు నీరు ఈ లోయ గుండా ఒక పెద్ద జలపాతంలా దూకుచూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. దక్షిణముఖము మధ్య భాగమంతా వివిధ వృక్షజాతులతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. 30 సంవత్సరముల క్రితము శ్రీ రమణాశ్రమానికి వెనుకనున్న కొండ భాగమంతా వృక్ష సంపద లేకయుండేది. అయితే ఇప్పుడు ఆ ప్రదేశమంతా పచ్చని చెట్లతో ప్రకాశిస్తూ చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ రమణాశ్రమము నుండి స్కందాశ్రమానికి త్రోవయున్నది. ఈ దారికి ఇరువైపులా చెట్లున్నవి. ఇవి చల్లని నీడనిస్తూ ఉంటాయి. శ్రీ రమణాశ్రమము నుండి అరుణాచలుని చూస్తే వెంటనే ఒక అపురూపమైన అనుభూతి కలుగుతుంది. ఈ మనోహర రూపాన్ని చూస్తేనే శరీరము పులకిస్తుంది, ఆనందము అతిశయిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే ఆయన నిండుగా ఆనందంగా మౌనంగా కనిపిస్తాడు. శ్రీ రమణాశ్రమానికి వచ్చిన వాళ్ళందరినీ ఆకర్షిస్తాడు. అందుకే భక్తులందరూ తదేకంగా ఆయనను చూస్తూ ఉంటారు, మైమరచి ఉంటారు. ఇక్కడ నుండి చూస్తే 3 గుట్టలు ఒకదానికంటే ఇంకొకటి మించినవై కనిపిస్తాయి. భగవాన్ మందిరము నుండి చూస్తే అరుణాచలుడు పంచభూతాత్మకమైన మరియు ప్రకృతిపరమైన దుస్తులు ధరించి మనోహరంగా దర్శనమిస్తాడు. ప్రకాశవంతమైన ఉదయపు సూర్యకిరణాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు. తెల్లటి మేఘాలు అరుణాచలుణ్ణి అంటిపెట్టుకున్నప్పుడు చూస్తే మేలిమి ముసుగులో దాగిన వైనము కనిపిస్తుంది. మేఘాలలో దాగి ముచ్చటగా ఉంటాడు. వర్షము కురిసే సమయాన అందులో దాగి ఉన్నట్లు ముద్దుగా అగుపిస్తాడు. ఒక్కొక్కప్పుడు ఇంద్రధనుస్సు కిరీటం కాగా శోభాయమానంగా ఉంటాడు. కారు మబ్బుల్లో మెరుపు కాంతులు కొండంతా వ్యాపింప ఆ మనోహరత చూడ అందంగా ఉంటుంది. పౌర్ణమి నాటి పాలార ఓసిన పండు వెన్నెలలో అరుణాచలుడు పవలించిన రీతి చూస్తే పారవస్యం జనిస్తుంది. ఇదంతా చూచి ఆనందించవలసిందే కాని చెప్ప సాధ్యము కాదు. ఇక ఉత్తరాన ఉన్న కొండచరియల్లో పోవుటకు గాని ఉండటానికి గాని ఏమాత్రము అవకాశం లేదు. కట్టెలు కొట్టేవారు మాత్రం పోతుంటారు. ఇచ్చటే మహాప్రసిద్ధమైన ఓషధులు ఉన్నట్లు ప్రతీతి. ఉత్తర దిశలోని కొండ భాగము చాలా విశాలమైనది. తక్కిన దిశలలో భాగములందువలే ఇక్కడ ఎటువంటి పాయలు గాని లేవు. ఏది ఏమైనా ఉత్తర దిశ భాగము మనకు 5 పర్వత శిఖరాలను అందిస్తున్నది. కొండ పాద సమీపాన ప్రదక్షిణ చేస్తూ పోయినట్లయితే అవి మనకు స్పష్టంగా విశాలంగా కనిపిస్తాయి. బయటి మార్గము నుండి అంటే రోడ్డు నుండి ప్రదక్షిణ చేస్తూ గమనిస్తే అవన్నీ దగ్గర దగ్గర ఉన్నట్లు మరియు చివరి శిఖరము చాలా చిన్నదిగాను కనిపిస్తుంది. ఈ కొండ దక్షిణ దిశ పడమటి భాగంలో అనగా నైరుతి భాగంలో మేరు రూపముతో దర్శనమిస్తుంది. మేరువు అనగా శక్తి స్వరూపమునకు చిహ్నమైన శ్రీచక్రము. ఈ కారణము చేతనే శక్తిని ఆరాధించే శాక్తికేయులు సైతము అరుణాచలుణ్ణి శక్తి రూపంగా పూజిస్తారు. ఇంత అద్భుతమైన అరుణాచలుని భౌతిక రూపము చూడాలనిపించడం లేదా? తప్పక రండి. అరుణాచలుని దివ్య మంగళ రూపాన్ని చూచి ధన్యులు కండి. ఓం అరుణాచల శివ.